ఇక వార్తల వివరాలు చూస్తే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎమ్మిగనూరు మున్సిపాలిటీ తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని మంత్రి నారాయణ అన్నారు. ఈ ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కాలేదని, కేవలం ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పనులు 8.3% మాత్రమే పూర్తయ్యాయని పేర్కొన్నారు. అయితే ఏఐబీ ప్రాజెక్టు గడువు ఈ ఏడాది జూలై నాటికి ముగియడంతో సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి గడువు పొడిగించేలా చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎమ్మిగనూరు మున్సిపాలిటీ త్రాగునీటి సమస్య పరిష్కారం కాలేదని మంత్రి నారాయణ అన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం 148 కోట్లతో గాజులు దిన్నె తాగునీటి పథకం పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయన్నారు. 2039కి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తున్నామన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి తుంగభద్ర డ్యాం లో లెవెల్ కెనాల్ ద్వారా నీటి సరఫరా జరుగుతోందని, అయితే 14.07 MLD నీటి అవసరం ఉండగా ప్రస్తుతం 10.45 MLD మాత్రమే నీటి సరఫరా జరుగుతోందన్నారు. 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు త్రాగునీరు అందించేందుకు ఏఐఐబీ ముందుకొచ్చిందని చెప్పారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు 70% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులు సమకూర్చాల్సి ఉందని, అయితే ఏఐఐబీ మొదటి విడత నిధులు విడుదల చేసినప్పటికీ గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయలేదన్నారు. దీంతో ఈ ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కాలేదని, కేవలం ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పనులు 8.3% మాత్రమే పూర్తయ్యాయని పేర్కొన్నారు. అయితే ఏఐఐబీ ప్రాజెక్టు గడువు ఈ ఏడాది జూలై నాటికి ముగియటంతో సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి గడువు పొడిగించేలా చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. ముందుగా నింపడిన పునికనుమ రిజర్వాయర్ మరియు గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుంచి ఏదైతే నింపబడి ఉంటుందో దాని నుంచి యాక్చువల్ గా సిటీకి సప్లై చేయబడుతుంది. అయితే ఈ సమస్యని అధిగమించడానికి 2033 పాపులేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 148 కోట్లతో ఒక ప్రాజెక్ట్ ని టేకప్ చేయబడింది అధ్యక్ష. దీని ద్వారా 18.93 MLD వాటర్ ని మనం సిటీకి సప్లై చేయగలం. అయితే మొత్తం రెండు తీసుకుంటే అంటే ఆల్రెడీ ఏదైతే 10.5C ఇస్తున్నాం అది ప్లస్ ఇది తీసుకుంటే 2039 వరకు పాపులేషన్ ఎంత ఉంటుందో దానికి యాక్చువల్ గా వాటర్ సరిపోతుంది అధ్యక్ష. అయితే ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా 2007లో హట్కో లోన్ లో ఒక ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మిగనూరు విలేజ్ నుంచి 19.68 ఎకరాలని, అదే విధంగా గుడికల్లు విలేజ్ నుంచి 76.25 ఎకరాలని, మొత్తం 95.8 ఎకరాలని సేకరించారు. అయితే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా 148 కోట్లతో ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల ఆ ల్యాండ్ ని మళ్ళా రిటర్న్ ఇచ్చేశారు అధ్యక్ష, ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ చేశారు దానికి. అందువల్ల ప్రస్తుతం ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రాజెక్టు జరుగుతుందో దానికి ఇంతవరకు 6,09,00,000 ఖర్చు పెట్టారు. అయితే ఆ ప్రాజెక్టు వారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏదైతే ప్రాజెక్ట్ ని టేకప్ చేశారో దానికి అనుకున్న సమయానికి అనుకున్నంత వేగంతో చేయలేదు. మల్లవల్లి పారిశ్రామిక వాడ మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి టీజీ భరత్ను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఫైర్ స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరారు. రానున్న రోజుల్లో మల్లవల్లి పారిశ్రామిక వాడ రాష్ట్రానికి తలమానికం కానుందని ఆయన స్పష్టం చేశారు. మల్లవల్లి పారిశ్రామిక వాడ రానున్న రోజుల్లో రాష్ట్రానికి తలమానికంగా మారనుందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నేడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని, అలానే 479 ఎకరాల అసైన్డ్ భూమిని భూసేకరణ చేయాలని సంబంధిత మంత్రిని కోరారు. మరో 183 మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలో నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఫైర్ స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్, అడ్మినిస్ట్రేషన్, బిల్డింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరారు. మల్లవల్లిలో పారిశ్రామికవేత్తలకు ఎకరం 16.50 లక్షలకే ఇవ్వటం ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలనకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం మల్లవల్లిలో భూములను ఎకరం 89 లక్షలకు పెంచిందని, గత ప్రభుత్వంలో మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా పరిస్థితి అతిగతి లేకుండా పోయిందని విమర్శించారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అశోక్ లేలాండ్ వారితో మాట్లాడి మళ్లీ రీఓపెనింగ్ చేయించడం జరిగిందన్నారు. హోసూరు మాదిరిగా మల్లవల్లి పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం దానికి 89 లక్షలు పెంచితే వాడు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష.
అశోక్ లేలాండ్ కంపెనీ ప్రభుత్వం నేను చర్చలు జరిపేది వెనక్కి వచ్చిన మాట వాస్తవం. చంద్రబాబు గారు గవర్నమెంట్ రాగానే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుపరిపాలన నిదర్శనంగా ఈ ప్రభుత్వంలో మనం వ్యాపారం చేయొచ్చనే ఉద్దేశంతో అశోక్ లేలాండ్ కంపెనీ వెనక్కి వచ్చిన పరిస్థితి. రాబోయే అతి త్వరలో ఈ మాసంలో ఓపెన్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మలవల్లి గ్రామం రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి తలమానికంగా అవుతుందని నేను నిన్న డిమాండ్లో మాట్లాడినప్పుడు చెప్పిన పరిస్థితి అధ్యక్ష. ఇంకా 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. జిల్లా అధికారులతో సమీక్ష చేశా. గౌరవ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా. ఆ 479 ఎకరాలు కూడా ఈ 1360 ఎకరాల SEZకి కలిపితే 183 కంపెనీలు వచ్చి ల్యాండ్ అడిగిన పరిస్థితి అధ్యక్ష. అప్పుడు KPIC చైర్మన్ ఇంకా గవర్నమెంట్ అలాట్ చేయలేదు కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చిన పరిస్థితి అధ్యక్ష. APIC ఆన్లైన్లో వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టిన పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో వేల సంఖ్యలో ఉద్యోగులు వచ్చే అవకాశం ఉన్న మలవల్లి కారిడార్ మీద ఇంకా దృష్టి కేంద్రీకరించాలి. మంత్రి గారు చెప్పినట్టుగా ఆ వాటర్ సమస్యని అధిగమించాల్సిన అవసరం ఉంది. కనీస అవసరాలు కల్పించకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, అలాగే వాటర్ సమస్య కానీ, ఫైర్ స్టేషన్ కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ ఆర్చైతే నేను మాట్లాడిన తర్వాత APIC చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు మొదలుపెట్టిన పరిస్థితి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి ఆరోపణాస్త్రాలు సంధించారు. పేదల పక్షపాతి అని ప్రచారం చేసుకున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలకు నానా అవస్థలకు గురిచేశారని వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నేడు పక్కా గృహాల నిర్మాణాల గురించి ఆయన ప్రసంగించారు. 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలకు సంబంధించి 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు బిల్లులు చెల్లించకుండా పెట్టిన ఇబ్బందుల గురించి వివరించారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు 107,000 పక్కా గృహాల నిర్మాణాలు పూర్తి కాగా మరో 186,000 పక్కా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. సంకుచిత మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి పేదలపై కక్షగట్టి గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు ₹1 కూడా బిల్లులు చెల్లించలేదన్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ఎన్నో పర్యాయాలు పెండింగ్ బిల్లుల సమస్య గురించి విన్నవించామన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు అప్పటి ప్రభుత్వంలో చేపట్టిన ప్రతి పనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారన్నారు. సీఎం చంద్రబాబు ఇళ్లను మంజూరు చేశారు కాబట్టి పేదలను ఉద్దేశపూర్వకంగా జగన్ ఇబ్బంది పెట్టారన్నారు. అమరావతి విషయంలో కూడా ఇదే విషయం నిరూపితమైందన్నారు. 2014 నుంచి 19 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో చాలా పేదలకి పక్కా గృహాల నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ 2014 నుంచి 19 వరకు వివిధ దేశాల్లో కంప్లీట్ అయిన 1,07,000 అయితే వివిధ దేశాల్లో ఆగున్నాయి 1,86,000 ఉన్నాయి అధ్యక్ష. కానీ వీటన్నిటికీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిని, అలాగే పేదలకి పెత్తందారుల మధ్య పోరాటం ఆధిపత్యం అని చెప్పి కానీ ఆ పేదలు కట్టుకుంటున్న ఇళ్లకి బిల్లులు చెల్లించకుండా వాళ్ళని నానా అగచాట్లు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. మేము గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో పర్యాయాలు చెప్పాం. కక్ష గట్టి పేదలకి నిర్మిస్తున్న ఇళ్లలో పార్టీ లేదు, కులం లేదు, కేవలం వాళ్ళు పేదలు కాబట్టే ప్రభుత్వం గృహాలు మంజూరు చేసింది. వాళ్ళ మీద కక్ష కట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా దానికి వ్యతిరేకంగా మనం చేయాలి, అమరావతి అంటే అమరావతి లేదని, లేకపోతే పేదలకి పక్కా గృహాలు మంజూరు చేశారు కాబట్టి వారికి పూర్తి కాకూడదనే ఉద్దేశంతో వారు స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా కేంద్రం నుంచి నిధులు ఎక్కువ వచ్చేలా కృషి చేస్తానని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. రాజకీయ క్రీడా మైదానంలో మొన్నటి వరకు చెత్తను క్లీన్ చేశానని, నేడు రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేసే బాధ్యత ముఖ్యమంత్రి తనకు అప్పగించారని, దానికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. నేటి యువత సామాజిక స్పృహ కలిగి ఉండడంతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించడంతో పాటు ఎదురొడ్డి పోరాడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్గా కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అభిమానుల మధ్య నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన నెల నుంచే రాష్ట్రాన్ని లూటీ చేయడం ప్రారంభించిందని, ప్రజలను ఇబ్బందికి గురిచేయడంతో తాను గళం వినిపించానన్నారు.
ఎప్పుడూ నిరాధారంగా అసత్య ఆరోపణలతో మాట్లాడలేదని, వాస్తవాలను చూపిస్తూ ఘాటుగానే మాట్లాడానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాస్తవాలను మాట్లాడాలని ఎప్పుడూ చెప్తారన్నారు. ఆయన చూపిన మార్గదర్శకత్వంలోనే ముందుకు వెళ్తున్నామన్నారు. రాజకీయాల్లో ఎవరైనా రాణించగలుగుతారని, చదువుకున్న వారు కొద్దిమందైనా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వచ్చే అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి దేశంలోనే రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రలో నెంబర్ 1గా చేస్తానన్నారు. అనంతరం ఆర్టీసీ మాజీ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ఆ గాయిత్యాలను ఎదురొడ్డి నిలబడిన వ్యక్తి పట్టాభిరామ్ అన్నారు. రాష్ట్రమంతా నిండిపోయిన బురద చెత్తను తొలగించడానికి ముఖ్యమంత్రి ఒక మంచి పనిని పట్టాభికి అప్పగించారన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి డీవియేషన్ ఉండదు. ఈ రోజున నా రాజకీయ ప్రస్థానంలో నేను కొంత సమాజానికి సేవ చేయడానికి ఒక అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు నాకు కల్పించారు. నేను రాజకీయాల్లో పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా మారటానికి కారణం చదువుకున్నటువంటి వారు కొంతమంది అయినా సిస్టంలోకి రావాలి. ఇవాళ పొలిటీషియన్స్ ఆర్ ది పాలసీ మేకర్స్. ఇవాళ చదువుకున్నటువంటి వ్యక్తులు పొలిటికల్ సిస్టంలోకి రాకపోతే అది దేశానికే నష్టం. ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకుని సరైనటువంటి సొల్యూషన్స్ తీసుకురావడంలో ఎడ్యుకేటెడ్ క్లాస్ కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలి అన్న ఒక ఆలోచనతోనే నేను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావటం జరిగింది. నాలాంటి వారు సక్సెస్ అయితే ఇంకో 10 మందికి మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చాలా మంది చాలా కామన్గా అనే మాట ఏంటంటే ఎక్కువగా చదువుకున్నవారు ఇది మన వల్ల ఎక్కడ అవుతుందన్న, మన రాజకీయాల్లో మనం ఎక్కడ సర్వైవ్ అవుతాం, బోల్డంత డబ్బులు కావాలి, రాజకీయ పలుకుబడి కావాలి, వారసత్వం కావాలి, ఇట్లా చాలా చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ లేకపోయినా సరే రాజకీయాలలో నిలదొక్కుకోవచ్చు, రాజకీయంగా ముందుకు నడవచ్చు అని రుజువు చేయాలని ఒక పట్టుదలతో కూడా నేను దాదాపుగా 12 ఏళ్ల నుంచి నేను పనిచేస్తాను. అనంతరం పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పట్టాభి పోరాట పటిమ ద్వారా నేడు ఈ స్థాయికి ఎదిగారన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా అర్హత ఉన్న వ్యక్తి పట్టాభిరామ్ అన్నారు. దీనికన్నా ఇంకా మంచి పదవి కూడా పట్టాభికి అర్హత ఉందని, పరిస్థితులను బట్టి అధిష్టానం పట్టాభికి ఈ కీలక బాధ్యతలు ఇచ్చిందన్నారు. ఆయనకి అవకాశం వచ్చినప్పుడల్లా సపోర్ట్ చేస్తూ వచ్చాం. అట్లాగే మొన్న జరిగిన 5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో అనేక సబ్జెక్ట్స్ మీద చక్కగా వాటిని స్టడీ చేసుకొని టీవీ డిబేట్స్కి రావటం కానీ ఇవన్నీ కూడా చాలా కష్టపడ్డారు. అరాచకంగా పరిపాలించి భారత రాజ్యాంగాన్ని దొంగలో తొక్కి హెరాస్ ఎలా చేయాలి అంటే అసలు వాక్ స్వాతంత్రం లేకుండా ఎలా చేయాలి అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు ఒక ప్రయోగశాలగా వాడారు. గత 5 సంవత్సరాల్లో అందులో మొట్టమొదటి విక్టిమ్ అని చెప్పొచ్చు. ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద విక్టిమ్, అందులో అనుమానం లేదు. అన్యాయంగా ఆయన 53 రోజులు జైల్లో పెట్టడం అనేది చాలా ఘోరమైంది. అట్లాగే సామాజిక తత్వవేత్త, సంగీత విద్వాంసుడు, ఆధునిక కవి భక్త కనకదాసు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో కనకదాస జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనకదాస జీవిత విశేషాలను, రాయలసీమలో కుల వ్యవస్థ, అసమానతలపై తన కీర్తనల ద్వారా ప్రజలను చైతన్యం తీసుకొచ్చిన విధానాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నాదండ్ల మనోహర్, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏపీలో మహిళల భద్రత ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉందో హోంమంత్రి ప్రకటన ద్వారా తేలిందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 7,234 కేసులు నమోదయ్యాయని, తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక హోంమంత్రి ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ మంచుమర్రిలో నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని, రాంబల్లి ఘటనలో బాధితురాలికి ప్రభుత్వం ఏ విధంగానూ సాయం చేయలేదన్నారు. దిశ చట్టంపై నమ్మకం ఉంది కాబట్టే 1,50,00,000 మంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని, కానీ ఆ దిశ యాప్ను నిర్వీర్యం చేసేశారని ఆమె పేర్కొన్నారు. అత్యాచారం చేసిన వాళ్ళు చక్కగా బెయిల్ మీద ఈరోజు తిరుగుతూ ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో మొన్ననే చూసాం ఎంత దారుణం అంటే, ఒక ప్రేమోన్మాది ఏం చేశాడు, నీరబ్ శర్మ అనే అతను అమ్మాయిపై హత్యాయత్నం చేశాడు.
2 సార్లు ఈ హత్యాయత్నం జరగకముందు ఆ కుటుంబం కంప్లైంట్ ఇచ్చింది, కానీ పట్టించుకోలేదు పోలీసులు. పట్టించుకోకపోవడంతో అతను హత్యాయత్నం చేశాడు. ఇప్పటికీ 3 రోజులు అయిపోయింది, కనీసం ఆ చేసిన వ్యక్తిని ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. అలాగే రాంబెల్లి సంఘటన తీసుకుంటే హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గం, ఆ దర్శినేని అమ్మాయికి సురేష్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి కత్తితో పొడిచి చంపేశాడు. అసలు అతను జైలు నుంచి వచ్చాడు. జైలు నుంచి వచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు పోలీసుల దగ్గర ఎంతగానో మొరపెట్టుకున్నారు, ఇతని వల్ల ప్రమాదం ఉంది మా అమ్మాయికి అనేసి. అయినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అతను దర్జాగా ఇంటికి వచ్చి పొడిచి చంపేసి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ వైఫల్యం మనకు కనిపించట్లేదా? ఇన్ని రోజులైనా కూడా కుటుంబానికి కనీసం ₹1 ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వలేదు సరికదా. దగ్గరలో ఆ డెడ్ బాడీ ఉంటుండగానే హాస్పిటల్లో పోస్ట్ మార్టం కోసం దగ్గరలోనే సన్మానాలకు హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. అలాగే ఎన్నో సంఘటనలు, దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయం ప్రజల పన్నులతో పీడీఎఫ్ పొందుపరచాలని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారని చెప్పారు. నగదు బదిలీ పథకాల బడ్జెట్గా ప్రభుత్వాలు మార్చేస్తున్నాయని అన్నారు. అందరికీ విద్య, వైద్యం, ప్రజా పంపిణీ వ్యవస్థలను వ్యవస్థీకృతం చేస్తే నగదు బదిలీ పథకాలతో పని ఉండదన్నారు. వాస్తవ పరిస్థితులకు బడ్జెట్కు పొంతన లేదన్నారు. 15 లక్షల మంది కాంట్రాక్ట్ వర్కర్లకు ₹1 కేటాయించలేదన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తే అదే రకంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఉద్యోగులకు కేటాయింపులు లేవన్నారు. 22,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటి గురించి బడ్జెట్లో లేదన్నారు. ఈ బడ్జెట్ తమ కులానికేంటి, ప్రాంతానికేంటి, వర్గానికేంటి, వృత్తికేంటి, మా రంగానికేంటి అని చెప్పి ఎవరికి వారు ఈ బడ్జెట్ కోసం ఎదురు చూపులు చూస్తారని చెప్పి కూడా చెప్పదలిచింది. మరి ఇంతటి బడ్జెట్ రాను రాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ నగదు బదిలీ పథకాల బడ్జెట్ గా మారిపోతుంది. ఎన్నికల హామీల కోసం, అధికారం కోసం రాష్ట్ర బడ్జెట్ ని నగదు బదిలీల బడ్జెట్ గా ఈ ప్రభుత్వాలు మార్చేస్తున్నాయి. వ్యవస్థలని బలోపేతం చేయటం కాకుండా వ్యక్తిగతంగా మీ ఖాతాలో మీ కుటుంబానికి ఇన్ని సొమ్ములు వేశామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాయి ఈ ప్రభుత్వాలన్నీ కూడా. అందరికీ ఉచిత విద్య, అందరికీ వైద్యం, ప్రజా పంపిణీ, ఉపాధి, వ్యవసాయం, రోడ్లు ఇలాంటి వ్యవస్థలని వ్యవస్థీకృతంగా అభివృద్ధి చేస్తే నగదు బదిలీలతో పని ఉండదని చెప్పి ఈ ప్రభుత్వాలకి చెప్పదలిచింది. రాష్ట్రంలో అరాచకం అల్లకల్లోలం జరిగిందని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అని, అందుకనే ప్రజలు కర్రకాల్చి వాత పెట్టారని పటమట ప్రాంత కూటమి కార్పొరేటర్లు, నాయకులు తెలిపారు. రామలింగేశ్వర నగర్ పడవల రేవు సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో చెప్పిన అసత్యాలు, అబద్దాలు మళ్లీ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారని అన్నారు. పడవల రేవు సెంటర్లో దుకాణాలు ఆక్రమించింది స్థానిక మాజీ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ అని ఆరోపించారు. డిప్యూటీ మేయర్ అరాచకాలు చేశారు కాబట్టే ఆమె డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారన్నారు. వీఎంసీ పదవులను అడ్డుపెట్టుకుని ఎవరు దోచుకున్నారో రెఫరెండంకు రావాలన్నారు. మీ యొక్క 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వరకు కూడా అరాచకం మీరు చేశారు. అల్లకల్లోలం ఈ రాష్ట్రంలో మీరు చేశారు. కాబట్టి మిమ్మల్ని ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినట్లుగా మీకు ఒక్కొక్కరికి ఈ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థికి కూడా మరి కనీసం మాకు మెజారిటీ వచ్చినటువంటి ఓట్లు కూడా రానటువంటి పరిస్థితి మరి ఈ నియోజకవర్గంలో జరిగింది. మీరు ఇంకా అవే అసత్యాలు, గతంలో చెప్పినటువంటి అసత్యాలే, గతంలో చెప్పినటువంటి అబద్ధాలే మళ్ళీ ప్రచారం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మరి ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఈ షాపులు ఏదైతే ఉన్నాయో ఇవాళ ఇవి ఎవరు ఆక్రమణ చేశారు? ఇవి గతంలో ఇక్కడ ఈ పడవరేవు సెంటర్లో ఉమ్మడి డివిజన్గా ఉన్నప్పుడు మరి ఇదే నాయకులు వాళ్ళని హెచ్చరించినప్పుడు మరి గద్దె రామ్మోహన్ రావు గారు మరి ట్రాఫిక్ అధికారులను కూడా పిలిపించి మేము చిరు వ్యాపారస్తులు అందరికీ కూడా మేము అండగా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చిరు వ్యాపారస్తులకి అండగా ఉంటాం. ఇక్కడ 10-15 కుటుంబాలు, ఆ కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా మాకు తెలుసు. మళ్ళీ ఇవన్నీ కూడా ఆ కుటుంబాలు ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా మరి ఎవరైతే ఇక్కడ ఆక్రమించారో ఈ ఆక్రమణని మరి వెంటనే
తొలగించే విధంగా అధికారుల్ని శాసనసభ్యుల వారు ఆదేశించాల్సిందిగా కూడా మీ తరపున మేము కోరుతున్నాం. అసత్య ప్రచారాలు చేయొద్దని నేను డిప్యూటీ మేయర్కి చెప్తున్నాను. వాళ్ళ నాన్నగారాలకు కానీ వైసీపీ నాయకులకు ఒకటే విన్నవిస్తున్నాం. ఇలాంటిది ఇది మొదలు. మీరు ఏదైనా అసత్య ప్రచారం అని చేస్తే ఈడ్చి మిమ్మల్ని బయటకు లాగి మీరు చేసిన ఏదైతే దుష్ప్రచారాలను ఎండగడటానికి కూటమి ప్రభుత్వం ఉంది. అదే రకంగా కూడా కార్యకర్తలు మీకు సరైన బుద్ధి చెప్తారు. ఎందుకంటే కార్యకర్తలు క్రమశిక్షణతో ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఎక్కడ ఎటువంటి ఆటంకాలు అనేది జరగకుండా ప్రజా జీవనంలో చక్కగా సాగాలని కోరుకుంటే పనికిమాలిన ప్రెస్ మీట్లు మీరు పెట్టి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఎవరు చూస్తా ఊరుకోరు. మీరు ఏదైతే అసత్య ప్రచారాలు చేశారో దానికి ధీటుగా సమాధానం చెప్పే నాయకులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని నేను చెప్తున్నాను. పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి భర్త మైలవరపు దుర్గారావు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై చేసిన వ్యాఖ్యలను నియోజకవర్గ వైసీపీ నేతలు ఖండించారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఎవరూ ఊరుకోరన్నారు. ఆయన గతం మర్చిపోయినట్లు ఉన్నాడని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఎక్కడ జరగలేదో చెప్పడానికి ఆయన సిద్ధమా అని ప్రశ్నించారు. 44వ డివిజన్లోనే వెల్లంపల్లి శ్రీనివాస్ హయాంలో 8.37 కోట్ల రూపాయలు మంజూరైతే 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. స్థాయి మరిచి మాట్లాడవద్దని హెచ్చరించారు. ఇప్పుడు ఏ కూటమి పార్టీలోకి అతను వెళ్ళాడో ఆ పార్టీ నేతలే అతను మాడు పగలగొట్టిన సందర్భాన్ని కూడా ఆయన మర్చిపోయి మేము మనుషులము కాదు పాములము, పాలు పోసిన వాళ్ళ దగ్గరే మేము విషం కొక్కుతాం అనే విధంగా ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద అవాకులు చవాకులు వెళ్తున్నారు. నువ్వు మర్చిపోయినట్టున్నావు మైలవరపు దుర్గారావు గారు. సుమారుగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడంగానే వరుసగా 2 సంవత్సరాలు కరోనాతో యావత్ ప్రపంచంతో పాటు రాష్ట్రం కూడా అతలాకుతలం అయిపోయింది. ఇక మిగిలిన 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లోనే సుమారుగా నియోజకవర్గ పరిధిలో 304,14,60,60,000 ఎస్టిమేట్ మొత్తం శాంక్షన్ అయితే నియోజకవర్గంలో దగ్గర 150 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరిగినాయి. ఎక్కడ జరిగినాయో మేము చూపిస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. 19 మంది కార్పొరేటర్లో ఏకైక కార్పొరేటర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దగ్గర లబ్ధి పొందిన వ్యక్తి, మొట్టమొదటి స్థానంలో ఉన్న వ్యక్తి మైలవరపు దుర్గారావు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. డివిజన్ అభివృద్ధి కానీ, ఆయన ఆర్థికంగా డెవలప్ అయ్యే విషయంలో కానీ అన్ని విషయాల్లో ఆయన దగ్గర లబ్ధి పొందిన వ్యక్తి. ఈ రోజు ఆ యొక్క ప్రభుత్వంలోకి వెళ్ళి పార్టీ మారిన తర్వాత ఓసర వెళ్ళాలంటే నీ పక్కన కూర్చున్న వ్యక్తులు కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో వాళ్ళు నమ్మలేని పరిస్థితి. అక్కడ అన్ని సంవత్సరాలు ఆ నాయకుడి దగ్గర ఉండి ఇక్కడికి వచ్చి అట్లా అంటున్నాడు. ఈ రోజు మన దగ్గర ఉండి కూడా రేపు ప్రభుత్వం మారిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇదే మాట మనల్ని అంటారని చెప్పి వాళ్ళు ముక్కుని ఏలేసుకునే పరిస్థితి ఉంది. ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టిన రోజున వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లలో ఏకైక లబ్ధి పొందిన కుటుంబం ఎవరు ఉందంటే మైలవరపు దుర్గారావు కుటుంబం, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దగ్గర. అట్లాంటి వ్యక్తిని ఈరోజు నువ్వు ఓసరవాలంటే ప్రజలు నమ్మే పరిస్థితి కాదు. భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్లో గాని అత్యధిక శాతం జనాభా ఉన్న బీసీల ప్రయోజనాల కోసం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో సంఘం తరపున అనేక పోరాటాలు చేసినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వై నాగేశ్వరరావు తెలిపారు. తమ పోరాటాల ఫలితంగా విద్యలో కొంత పురోగతి సాధించినప్పటికీ మిగిలిన రంగాల్లో పురోగతి కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా కన్వీనర్ ఎలగల నూకాలమ్మ మాట్లాడారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పటిష్టం చేసేందుకు విజయవాడలో సమావేశాన్ని నిర్వహించామన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా భానుప్రకాష్ను నియమిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% 24% కుదించి ఎన్నికలు నిర్వహించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఎన్నికల ముందు పార్లమెంటుకు లేఖ రాశామని, దాన్ని చంద్రబాబు నాయుడు శాసనసభలో కూడా ఆమోదింపచేసి పార్లమెంటుకు పంపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు సాధించుకునేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పారు. మా జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ని కేటాయించి ఆర్థికంగా మరి వెసులుబాటు కల్పించాలి బీసీలకి బడ్జెట్లో అనేది. మరి ఇటు పార్లమెంట్లో అయితేనేమి, మరి అట్లాగే ఇక్కడ శాసనసభలో అయితేనేమి
ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఏర్పాటు చేయకముందు పాదయాత్రలో లోకేష్ బాబు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి బీసీలకు అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. వాటన్నిటిని అమలు చేసే దిశగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నట్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ జాతి మొత్తం కూడా ప్రతి సంవత్సరానికి 3 సార్లు మేము ఢిల్లీ వెళ్ళి జాతీయ హక్కుల కోసం పోరాటం చేస్తాము. డిసెంబర్ నెలలో ఢిల్లీ కూడా వెళ్ళి జాతీయ హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి ఒక నిబద్ధత ఉన్న సంఘం ఇది. అలాగే ఈ నెల 23వ తారీఖు నూతనంగా ఎన్నికైనటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారి సారథ్యంలో సుమారుగా 10,000 నుంచి 20,000 మందితో బీసీ ప్రతినిధుల సభ శంఖారావం జరగబోతుంది. ఈ సభకి అనేక మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేధావి వర్గం, బీసీ మేధావి వర్గం మొత్తం కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి 26 జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ సోదర సోదరీమణులకు, విద్యార్థులకు, యువతకు మొత్తానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. గత ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 9వ తేదీన చర్చకు పిలిచి ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం జీవోల రూపంలో విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్స్, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్స్ వేతనాలు పెంచాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్స్, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ 2024 ఫిబ్రవరి 9వ తేదీన గత ప్రభుత్వం చర్చలకు పిలిచి ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం జీవోల రూపంలో విడుదల చేయాలన్నారు. ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్స్, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు దాటితే 60,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారని, ఆ జీవోను అమలు చేయాలన్నారు. 62 సంవత్సరాల వయోపరిమితి పెంచుతామన్నారని, రికార్డులు ఇస్తామన్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు, మెడికల్ లీవులు, మెటర్నిటీ లీవులు ఇస్తామని చెప్పారు. కాబట్టి వెంటనే వాటి జీవో విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 60 సంవత్సరాలు దాటితే 60,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. ఆ జీవో వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 62 సంవత్సరాల వయో పరిమితి పెంచుతామన్నారు, రికార్డులు ఇస్తామన్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. అలాగే ఆశా వర్కులకు సంబంధించి ఏదైతే ఆశా వర్కుల నియామకాలు ఉన్నాయో అవి ప్రభుత్వమే చేపట్టాలి, రాజకీయ జోక్యం ఉండకూడదు, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవోలు అమలు చేయాలి. జీవోలు విడుదల చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యక్రమాన్ని ఆందోళన తీవ్రతరం చేస్తాం. అవసరమైతే ఆశా వర్కులు సమ్మెకి వెళ్ళడానికి కూడా సిద్ధపడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఏ కమల, ఆశా వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. విజయవాడ గ్రామీణం నున్న గ్రామ సమీపంలోని చినకంచి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దేవస్థానం ప్రాంగణంలో 100 మందికి పైగా దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ముక్కపాటి శర్మ నేతృత్వంలో పండితులు ఘనంగా సత్యనారాయణ స్వామి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కార్తీక వన సమారాధన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాల వల్ల నిరంతరం జరుగుతున్నాయి. శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు అందరూ తరించాలి, అందరికీ కూడా ఇటువంటి అవకాశం కల్పించాలి అని ఆదేశించి ఆశీర్వదించి వారి అమోఘమైన ఆశీస్సుల ఫలితంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరపాలి అనేటువంటి కమిటీ వారి యొక్క అభిప్రాయం. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ సంవత్సరం రాలేని వారు వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఆనందింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.